అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కుమార్ బాబు, డైరెక్టర్ ఆఫ్ షీలో స్కై హై ఓవర్సీస్ సర్వీసెస్. సో ఈరోజు మనకి ముర్మాన్స్ ఆర్టిక్ మెడికల్ యూనివర్సిటీ నుంచి విక్టోరియా పిక్సెండియర్, ద హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు ఆర్టిక్ ఓషన్ నుంచి బే ఆఫ్ బెంగాల్ ఓషన్ వరకు ట్రావెల్ చేసి ఇక్కడున్న మన స్టూడెంట్స్తో, ఆల్రెడీ వాళ్ళ యూనివర్సిటీలో చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్తో అండ్ వాళ్ళ పేరెంట్స్తో మీట్ అవ్వడానికి, ఇంకా వాస్ట్గా వీళ్ళ యూనివర్సిటీని స్ప్రెడ్ చేయడానికి అండ్ ఎవరైతే ఎంబీబీఎస్ రష్యాలో చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ చేస్తూ ఈరోజు విశాఖపట్నంలో మన వైజాగ్లో ఇక్కడికి వచ్చారు. సో వారిని నేను ఈరోజు వెల్కమ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ విక్టోరియా పిక్సెండియర్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ దమ్ అండ్ విత్ వార్మ్ హార్ట్ అండ్ గ్రేట్ విషెస్. సో ఈరోజు మనతో విక్టోరియా పిక్సెండియర్, ద హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ముర్మాన్స్ ఆర్టిక్ మెడికల్ యూనివర్సిటీ ఈరోజు ఉన్నారు. లెట్స్ హియర్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. Thank you. Hello, I am Victoria Pikendeva. I represent here our university, one of the biggest university in Russia. And I am really pleased to be here thanks to cooperation with Sheila Sky High Company and invite new students to get education in our university. And it is a very great experience to study abroad, to study in Russia, to study in Russian North. And we hope that our collaboration will be prospective, and we offer you general medicine program, 6-year studying in Russia in a hospitable atmosphere of our university with professional teachers, professors, English-speaking staff, nice and comfortable dormitory, and all other facilities available for Russian and for Indian students. With our university and Sheila Sky High, your opportunities will be unlimited. Welcome you in Russia, in Murmansk Arctic University. థ్యాంక్ యూ మ్యామ్. సో జనరల్గా మన తెలుగు వాళ్ళందరికీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, సో ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఇండియన్ మెస్ కానీ, వాళ్ళ డిగ్రీ కానీ, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీ కానీ, కంఫర్టబుల్ హాస్టల్స్ కానీ, ఇవన్నీ అన్ని కాలేజెస్లో ఉంటాయి. కానీ నేను ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీలో గమనించింది ఏంటి అంటే, వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ యూనివర్సిటీలో స్టూడెంట్ కేర్ అనేది చాలా బాగుంటుంది అండ్ వీళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటుంది. అండ్ మన దగ్గర తెలుగు వాళ్ళు చాలామంది చాలా తక్కువ బడ్జెట్తో అయిపోతుంది అనేసి 12 lakhsకి 15 lakhsలో అయిపోవాలి అనేసి అనుకుంటున్నారు. బట్ మీరు 15 lakhsలో తీసుకున్న డిగ్రీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ వ్యాలిడ్ కావాలి అంటే 2-3 years మళ్ళీ టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఇండియాలో లైసెన్స్ రావడానికి ఒక ఎగ్జామ్ రాయాలి. అదే ఇంతకుముందు ఎంసీఏ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎన్ఎంసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఓన్లీ ఫారెన్లో చదివే వాళ్ళకి ఉంటుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా తెచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఇండియాలో చదివే వాళ్ళు అండ్ అబ్రాడ్లో చదివే వాళ్ళు అందరికీ ఒకటే కామన్ ఎగ్జామ్, ఎగ్జిట్ ఎగ్జామ్ పెడతాము. దాని పేరే నెక్స్ట్ టైం. సో ఒకవేళ ఆ ఎగ్జామ్ పెడితే మీరు అక్కడ నుంచి డిగ్రీ తెచ్చుకోవచ్చు, అదే 15-16 lakhsలో. బట్ ఇక్కడికి వచ్చాక మీకు లైసెన్స్ రావడానికి 2-3 years వేస్ట్ అవుతుంది. సో మీరు చీపర్ బడ్జెట్ కోసం అని వెళ్ళకండి. స్టాండర్డ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ హాస్టల్స్ అండ్ డిగ్రీ షుడ్ బి వ్యాలిడ్. డిగ్రీ అనేది గ్లోబల్గా రికగ్నైజ్ అయి ఉండాలి. సో అండ్ అక్కడ ఆ యూనివర్సిటీలో ఎఫ్ఎంజీ కోచింగ్ ఇస్తున్నారా లేదా తెలుసుకొని మీరు జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ముర్మాన్స్ యూనివర్సిటీలో వీళ్ళు 19th July ఏఎఫ్ఎంజీ కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్తో ఢిల్లీలో ఉంది అండ్ వీళ్ళ బ్రాంచెస్ ఢిల్లీలో, చెన్నైలో ఉన్నాయి. సో ఈ ఏఎఫ్ఎంజీ ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అయ్యారు. సో ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీలో చదివే వాళ్ళందరికీ ఏఎఫ్ఎంజీ కోచింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, హాస్పిటల్ ప్రాక్టీస్. జనరల్గా వేరే కాలేజెస్లో స్టూడెంట్స్కి హాస్పిటల్ ప్రాక్టీస్ జస్ట్ ఫర్ ఎ నేమ్ సేక్ ఉంటుంది, వెళ్ళారా వచ్చారా అన్నట్టు ఉంటుంది. కానీ ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి సపరేట్గా కేర్ తీసుకొని ప్రతి ఒక్కరిని ఎవ్రీ వీక్ ఒక్కొక్క డిఫరెంట్ డిపార్ట్మెంట్లో పెట్టి వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అండ్ మీరు అనుకోవచ్చు, కొంతమందికి డౌట్స్ ఉన్నాయి ఏంటి అంటే, కొన్ని మిత్స్ ఉన్నాయి. రష్యాలో ఇప్పుడు వార్ జరుగుతుంది, వార్తో ప్రాబ్లం, సేఫ్టీ లేదు అని. బట్ 100% సేఫ్టీ ఉంది. మీరు మమ్మల్ని కన్సల్ట్ అవుతే మీకు అక్కడ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్తో మేము కాంటాక్ట్ చేపిస్తాము. అండ్ అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అనేసి కూడా అంటారు.
చలి అనేది ఇప్పుడున్న ఫారిన్ కంట్రీస్ అన్నిటిలో ఉంటుంది. వెన్ యూ కంపేర్ విత్ యూఎస్, యూకే, యూరోప్, ఈ కంట్రీస్లో కూడా మినిమం 4 to 6 months చలి ఉంటుంది. ఈ మంచు, స్నో అనేది పడుతుంది. రష్యాలో కూడా ఉంది. కాకపోతే దే హ్యావ్ దానికి తగ్గ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. జనరల్గా ఇలాంటి రూమ్లో ఒకరు ఉన్నారు అంటే ఆ రూమ్లో నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. వాళ్ళకి రూమ్లో ఫ్యాన్స్ బదులు హీటర్స్ ఉంటాయి. ఓన్లీ స్టూడెంట్స్ బయటికి వెళ్ళినప్పుడే చలి అనిపిస్తుంది. సో అప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టు జాకెట్స్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్, షూస్ అక్కడ క్లైమేట్ తగ్గట్టు కొనుక్కుంటారు. అండ్ నేను కూడా మెడికల్ గ్రాడ్యుయేటే ఫ్రమ్ రష్యా నుంచి. సో నేను కూడా అవన్నీ ఫేస్ అయ్యాను. బట్ నాకు అంతగా ప్రాబ్లం అనిపించలేదు. అండ్ మన తెలుగు స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. నేను వాళ్ళతో కూడా మీకు మాట్లాడిపిస్తాను. సో నేను చెప్పాల్సింది నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ మీరు కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఆ యూనివర్సిటీ యొక్క డిగ్రీ వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ ఉందా లేదా, డబ్ల్యూడామ్స్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్లీ, కాలేజ్ వాళ్ళు వీళ్ళకి హాస్పిటల్ ప్రాక్టీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఈ యూనివర్సిటీలో అయితే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ఆటోప్సీస్కి వెళ్తారు. అండ్ సెకండ్ ఇయర్ నుంచి హాస్పిటల్ ప్రాక్టీసెస్ కూడా వెళ్తారు. ప్రతి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇండివిజువల్గా డిపార్ట్మెంట్స్లో, ఒక్కొక్క సర్జికల్ డిపార్ట్మెంట్లో, ఆర్థోలో సపరేట్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళకి హాస్పిటల్ ప్రాక్టీస్ జరుగుతుంది. అండ్ మీరు ఆ వీడియోస్ అని యూట్యూబ్లో కూడా చెక్ చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీళ్ళకి మెయిన్ ఏఎఫ్ఎంజీ కోచింగ్ సెంటర్ నుంచి, ఏఎఫ్ఎంజీ ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళకి ఎఫ్ఎంజీ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో యూనివర్సిటీ వాళ్ళే మనకి ఇండియాకి వచ్చి కొలాబరేట్ అయ్యారు. సో ఈరోజు మేము విశాఖపట్నంలో ఉన్నాము. అండ్ ఇక్కడ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న స్టూడెంట్స్తో మీట్ అయ్యాము ఈరోజు. మేడం పేరెంట్స్ మీటింగ్ లాగా పెట్టుకొని కొంతమంది పేరెంట్స్ని, టీచర్స్, వాళ్ళ స్టూడెంట్స్ని కలిసి మాట్లాడి వాళ్ళు ఎలా ఉన్నారు, పేరెంట్స్కి వాళ్ళ యూనివర్సిటీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ సేఫ్గా హ్యాపీగా ఉన్నారా, అంటే వాళ్ళ క్షేమంగా ఉన్నారా, హౌ దే ఫీల్, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి ఆ కాన్వర్జేషన్ జరిగింది ఈరోజు. సో నాకు చాలా సంతోషంగా ఉంది మేడం అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ పేరెంట్స్ అంటే ఎవరైతే వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి. సో ఈ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నాను నేను ఇండియాలో. ఎంఏయు అనేది ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ. అండ్ ఈ యూనివర్సిటీలో మీ డాక్టర్ కళని నెరవేర్చుకోవాలి అంటే షిలో స్కై హైని సంప్రదిస్తే ఈ యూనివర్సిటీ నుంచి మీకు వరల్డ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీని మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ మా యూనివర్సిటీలో చదివిన వాళ్ళందరికీ 100% షూర్, వన్స్ మీరు అక్కడ చదివి ఇండియాకి వచ్చిన తర్వాత యూ విల్ క్లియర్ ద ఎగ్జామ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. మ్యాక్సిమం ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఈ ఏఎఫ్ఎంజీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది 19 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు. సో ఈ ప్రొఫెసర్సే ఇండియా నుంచి రష్యాకి వచ్చి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తారు. అండ్ అందరు స్టూడెంట్స్కి స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయబోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా, చూస్ MAU ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ. అండ్ మీకు వీసా ప్రాసెస్ అదంతా మా కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. షిలో స్కై హై బ్రాంచెస్ హైదరాబాద్లో అండ్ చెన్నైలో ఉన్నాయి. అండ్ మీరు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా వైజాగ్లో కూడా స్టార్ట్ చేశాము. వైజాగ్లో బ్రదర్ హేమంత్ గారికి నేను ఎలా థ్యాంక్ చేసుకోవాలో తెలియదు నాకు. ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్. మేము వైజాగ్కి ఎప్పుడైతే వద్దాము, పేరెంట్స్తో మీట్ అవుతాము, ఇక్కడ కొన్ని కంపెనీస్తో కొలాబరేట్ అవుదాం అనుకున్నప్పుడు సో బ్రదర్ హేమంత్ మాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ బ్రదర్ హేమంత్ రిప్రజెంట్ చేస్తున్నారు మన ఆంధ్ర నుంచి ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీని. మీరు ఇక్కడ అంటే వైజాగ్ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఈ యూనివర్సిటీలో చేరాలనుకుంటున్నారో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పి అడ్మిషన్ ప్రాసెస్ అంతా, వీసా ప్రాసెస్ అంతా చేస్తారు. అండ్ మా కన్సల్టెన్సీ నుంచి మేము ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే పర్సనల్ కేర్. ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ జాయిన్ చేయించేసి వదిలేయడం కాదు. ఫస్ట్ మా దగ్గర నుంచి ఒక స్టూడెంట్ వెళ్తున్నాడు అంటే ఆ స్టూడెంట్ దగ్గర నుంచి మేము ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏవైతే తీసుకుంటామో వాటికి ఆ అకౌంటబిలిటీ అనేది మా కంపెనీ నుంచి ఉంటుంది. సో స్టూడెంట్ అక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి తను ఫైనల్ ఇయర్ వరకు డిగ్రీ తీసుకొని బయటకు వచ్చేంత వరకు మాదే బాధ్యత. అండ్ మా అండర్లోనే మా కేర్తోనే ఉంటారు. అండ్ మా టీం, మా మెంటర్స్ కూడా ఉన్నారు ఈ యూనివర్సిటీలో. స్టూడెంట్స్ని ఎప్పటికప్పుడు 24/7 వాళ్ళే చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ పేరెంట్స్కి కూడా వాళ్ళు అక్కడ అకాడమిక్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, క్లాసెస్కి వెళ్తున్నారా లేదా, ఏమైనా స్టూడెంట్స్ ఏమైనా వేరే రాంగ్ వేలో వెళ్తున్నారా లేదా వాళ్ళు చూస్తూ, వాళ్ళు మానిటర్ చేస్తూ పేరెంట్స్కి ప్లస్ నేను ఇక్కడ ఉన్న ఇండియాలో మా కంపెనీకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్.
అండ్ థ్యాంక్ యూ హేమంత్ కుమార్ గారు, అండ్ wish you good luck. All the NEET aspirants, you are welcome to have the admission process in Murmon's Arctic University. And thank you, Victoria Vixendeva, for coming here. And we are very glad for your presence here. I hope you like the city. Yes, I like the city very much, and I hope our preparation will be fruitful for both parties, and we will invite new students, and they will get very professional competencies in their studies, and they will enjoy and are not afraid of living in Russia in the Arctic. సో జనరల్గా మీకు వేరే కన్సల్టెన్సీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, రష్యాలో ఇప్పుడు వార్ జరుగుతుంది, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, రష్యన్ లాంగ్వేజ్లో చదవాలి అని. ఇవన్నీ మిత్స్ అండి. నేను కూడా రష్యాలో చదివి వచ్చాను, మాకు ఇవన్నీ ప్రాబ్లం ఏం ఫేస్ కాలేదు. ఇట్ ఈస్ చాలా సేఫ్టీ ఎక్కువ అక్కడ. ఎందుకు అంటే ఉమెన్ రేషియో, లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో వచ్చి 1:8, 1:9 రేషియో ఉంటుంది. ఒక్క అబ్బాయి ఉంటే 8 మంది అమ్మాయిలు, 9 మంది అమ్మాయిలు, ఇలా ఉంటుంది రేషియో. సో ఉమెన్ సేఫ్టీ అనేది చాలా చాలా ఒక పెద్దగా ఉంటుంది ఇక్కడ. సో పేరెంట్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఆల్రెడీ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్తో కానీ అండ్ ఇక్కడ లోకల్లో ఉన్న పేరెంట్స్తో కానీ మేము కాంటాక్ట్ చేపిస్తాము. మీరు రిఫరెన్స్ తీసుకొని వాళ్ళతో డీటెయిల్స్ అన్నీ అడిగి అప్పుడే మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.